హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో కమ్మగా గుమగుమలాడే సాంబార్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడూ ఇలాగే చేస్తారు. దీనికోసం అయితే ముందుగా చింతపండు అయితే తీసి నానబెట్టుకుందామండి. మనం ఎంతైతే క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఈ చింతపండుని నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు అయితే కందిపప్పు వేసుకుందామండి. ఈ కందిపప్పు వేయించుకొని నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ కందిపప్పుని బాగా వేయించుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ వరకు అయితే వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని దీనిలోకి అయితే ఒక 2 కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే బాగా నాననివ్వండి. ఈ సాంబార్ కోసం కందిపప్పు ముందుగానే నానబెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి. అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే 4-5 విజిల్స్ వరకు వేయించుకోవాలండి. అలా కాకుండా నానబెట్టుకున్న కందిపప్పు అయితే ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని పప్పు అయితే బాగా ఉడికించుకుందామండి. చూసారు కదండి, పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని గరిటెతో మెత్తగా స్మాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడు సాంబార్ కోసం అయితే స్టవ్ మీద అయితే బాణీ పెట్టుకొని దానిలోకి పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రేఖలు అయితే వేసుకుందామండి. ఇది వేసుకోవడం వల్ల సాంబార్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవి బాగా వేగిన తర్వాత మిగతా పోపు సామాన్లు కూడా అయితే వేసుకుందామండి. వీటిని వేయించుకునేటప్పుడు కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుంటే సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం సాంబార్ కోసం ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్స్ అయితే తీసుకుందామండి. మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వీటిని దోరగా వేయించుకుందామండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మిగతా వెజిటబుల్స్ కూడా అయితే దీనిలోకి వేసుకుందామండి. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇవి వేగేటప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. చూసారు కదండి, ఈ వెజిటబుల్స్ అయితే ఒక 30% వరకు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇవి బాగా ఉడికిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకుందామండి. నేనైతే 2 స్పూన్స్ వేసానండి. మీరు ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో సాంబారు దానికి సరిపడా కారం అయితే వేసుకోండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకుందామండి. ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోండి. ఒక 50% వరకు ఉడికిపోతే సరిపోద్దండి. చూసారు కదండి, వెజిటబుల్స్ అయితే ఒక 50% వరకు బాగా ఉడికినాయి. ఇప్పుడు దీనిలోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని అయితే ఈ ముక్కల్లోకి అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు అయితే సరిపడా వేసుకొని దీనిలోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి మనం పెట్టుకోవాలనుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఈ సాంబార్ బాగా మరిగేటప్పుడు మన దగ్గర ఉంటే మునగాకు అయితే వేసుకుంటే సాంబార్లో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీ దగ్గర ఉంటే స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మరిగేటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పుని అయితే వేసుకుందామండి. ఈ పప్పు అయితే వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. చూసారు కదండి, సాంబార్ అయితే చాలా బాగా మరుగుతుంది. ఇది మరిగేటప్పుడే దీనిలోకి కొద్దిగా బెల్లం, అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటామండి. బెల్లం వేసుకోవడం వల్ల పులుపు అనేది బాగా మేనేజ్ అవుతుందండి.
ఇవి వేసుకున్న తర్వాత కొంతసేపు బాగా తిరగబడనిచ్చి స్టవ్ అయితే ఆపేసుకొని మూత పెట్టి దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదండి. దీని టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు కూడా ఇదే స్టైల్లో ఫాలో అవుతారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.